హాయ్ అండి, మన పక్కన వచ్చేసి ఆర్ఆర్బి జేఈ సార్ అయితే ఉన్నారు. పెట్టే కదా షార్ట్ వీడియోలో, ఆ షార్ట్ వీడియో చూసి చాలామంది అయితే వచ్చింటారు. సార్ని అయితే అడుగుదాం మొత్తం రైల్వే గురించి, ఏ జాబ్స్, ఏ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, మొత్తం పిన్ టు పిన్ అని సార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఒక ట్రాక్ మిషన్ సార్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఒక ఎంప్లాయీ చేత. దాంతో అయితే కొన్ని పర్టికులర్గా రోజు వచ్చే కామెంట్స్ అయితే కొన్ని అయితే నోట్ చేసుకున్నా, అదే పనిగా గుర్తుండాలని. వీటితో పాటు ఇంకొన్ని కామెంట్స్ రెగ్యులర్గా వచ్చే వాటిని కూడా సార్ని అయితే అడుగుదాం. సార్ పేరు వచ్చేసి సురేష్ సారు, ఆర్ఆర్బి జేఈ సారు. సార్ నమస్తే సార్, ఇంట్రొడ్యూస్ చేసుకోండి మీరు. హాయ్ అందరికీ, నా పేరు సురేష్, నేను ట్రాక్ మిషన్ జేఈగా చేస్తున్నానండి. ఈరోజు మన విష్ణు కోరిక మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఏదో కొన్ని మా ఫాలోవర్స్కి డౌట్లు ఉన్నాయి సార్, కొంచెం చెప్పండి అంటే ఓకే అని చెప్పేసి ఈరోజు మేము ఇద్దరం కూర్చున్నాము. సార్ను రిక్వెస్ట్ చేసి అయితే ఈరోజు అయితే మీకోసం అయితే కూర్చోబెట్టా. ఒకటి వచ్చేసి లాస్ట్ వీడియోలో వచ్చేసి ఒకరైతే కామెంట్ చేశారు, ఆర్ఆర్బి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తారని కామెంట్ అయితే చేశారు. సార్ని అయితే తెలుసుకుందాం, సార్ మాటల్లో అయితే దానికైతే రిప్లై వస్తుందని ఆశిస్తున్నా. సార్ రిప్లై ఇవ్వండి, ఆర్ఆర్బి పోస్టులు అయితే ఇంక్రీజ్ చేస్తారా 2025 నోటిఫికేషన్కి? మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది కోర్టులో కేసు వేశారండి. అది వాటి యొక్క ఐటీఐ అండ్ 10th క్వాలిఫికేషన్ మీద కేసు వేశారు. ఆ కేసు ఇంకా రన్ అవుతూనే ఉంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. పోస్టులు ఇంక్రీజ్ చేస్తారా అని అడిగారు. ఆబ్వియస్గా మనకి ఈ టైము, ఎగ్జామినేషన్ టైం అనేది పెరుగుతూ ఉండే కొద్దీ పెండింగ్ మనకి కావాల్సిన వేకెన్సీస్ లిస్ట్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ అప్డేట్ చేస్తూ వస్తూనే ఉంటుంది, ఎంతైతే మన టైం పెరుగుతుందో. సో డెఫినెట్గా కంపల్సరీ అయితే పోస్టులు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయండి. అది దానికి బీ ప్రిపేర్గా ఉండండి, ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా కూడా. రెండో క్వశ్చన్ వచ్చేసి పీడబ్ల్యూడి ఏ జాబ్ అయితే బాగుంటుంది? అదే అండి, వికలాంగులు, దివ్యాంగులు అంటారు కదా, వాళ్ళకు రైల్వేలో వచ్చేసి ఏ జాబ్స్ బాగుంటాయని ఒకరైతే కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి రాక్ స్టార్ రిషి. లాస్ట్ వీడియోలో అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది, దానికైతే సారు రిప్లై అయితే ఇస్తారు. పీడబ్ల్యూ కోటా సంబంధించి మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదివారంటే దాంట్లో మీకు ఏ పోస్ట్ ఎలిజిబుల్, ఏ పోస్ట్ నాట్ ఎలిజిబుల్, బేస్డ్ అపాన్ ద మీ యొక్క డిజేబిలిటీ స్టాండర్డ్ బేస్ చేసుకొని వాళ్ళు క్లియర్గా అనేది మెన్షన్ చేశారండి. మీకు ఆ పోస్ట్ వస్తుంది, ఈ పోస్ట్ వస్తుందని కాదు. మ్యాక్సిమం నేను నోటిఫికేషన్ చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటైనర్ 4కి పీడబ్ల్యూ వాళ్ళు యాక్సెప్టబుల్ కాదండి. మిగతా అసిస్టెంట్ టీఆర్డి, టీఆర్ఎస్, వర్క్షాపు, ట్రాక్ మిషన్ వీటికన్నిటికీ ఎలిజిబుల్ అండి. పీడబ్ల్యూ వాళ్ళు కూడా చక్కగా జాబ్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు డిజేబిలిటీని కన్సిడర్ చేసుకొని సుపీరియర్స్, అలాంటి సూపర్వైజర్స్ కానీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు చేయగలిగిన వర్కే మేము అలాట్ చేయడం జరుగుతుందండి. దాని గురించి మీరు వరి అవసరం పని లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సిసిఏ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదే అప్రెంటిస్ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చాలా మంది అయితే ఒక 4-5 మంది అయితే కామెంట్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఎందుకులే, దానికి ఏమన్నా సార్ ఆన్సర్ ఏమైనా ఇస్తారని చూద్దాం. సిసిఏ అంటే మీరు ఆల్రెడీ రైల్వేలో అప్రెంటిస్గా చేసి మీకు సర్టిఫికేట్ పొందుతారు. వాళ్ళు నిజంగా కొంచెం అదృష్టవంతులని చెప్పాలండి. మీరు కానీ కొంచెం కష్టపడితే మీకు ఇచ్చిన రైల్వే గ్రూప్ డి వేకెన్సీలో 20% వేకెన్సీలో మీరు కొంచెం తక్కువ కట్ ఆఫ్తోనే మీరు క్వాలిఫై అవ్వచ్చు. కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అంత ఉంటుందని మనం పేపర్ వచ్చేంత వరకు కట్ ఆఫ్ కూడా ఏ ఇన్స్టిట్యూట్ కానీ, ఏ ఎక్స్పర్ట్ కానీ, ఏ జేఈలు కానీ, ఏ ఎస్ఎస్సీలు కానీ ఎవరు కూడా కట్ ఆఫ్ అనేది ముందుగా మనము ప్రిడిక్ట్ చేయలేమండి. అది పేపర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ ఆర్ఆర్బీస్ బేస్ చేసుకొని ఉంటే మీరు కొంచెం సిసిఏ వాళ్ళకి మాత్రం ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అనుకుంటాను నాకు తెలిసి. వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉందో మాత్రం చెప్పలేము. సో బెటర్ స్కోరు 60 అబవ్ ఉంటే మీరు సేఫ్ సైడ్ అండి. అది మాత్రం మేము చెప్పగలం. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, నా బాడీ పైన ఘాట్లు ఉన్నాయి, నాకేమన్నా మెడికల్లో అన్ఫిట్ చేస్తారా అని కామెంట్ చేశారు. వాళ్ళు వచ్చేసి శివకుమార్, అంటే మేల్ అనుకుంటున్నాను నేనైతే. దానికి రిప్లై ఇస్తారు చూడండి, ఆర్ఆర్బి చేయిస్తారు. మనకి మ్యాక్సిమం స్ట్రెచ్ మార్క్స్ కానీ, మనకి ఏదన్నా టాటూస్ కానీ, వీటి గురించి మనకి మెడికల్ స్టాండర్డ్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. మీరు ఇలాంటివన్నీ కన్సిడర్ చేసేది ఓన్లీ A1 మెడికల్ అండి. A1 మెడికల్ ఈజ్ ప్యూర్లీ మెంట్ ఫర్ ALPs అండి. ALPs ఎవరైతే క్లోజ్ రిలేటెడ్ టు ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి A1 మెడికల్ ఉంటుంది. దాంట్లో అబ్జెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ గ్రూప్ డీలో మ్యాక్సిమం
స్ట్రెచ్ మార్క్స్, టాటోస్ ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకోరండి. ఓన్లీ ఐ స్టాండర్డ్ మాత్రం కన్సిడర్ చేస్తారు. మీ పోస్ట్కి మీరు సపోజ్ పాయింట్స్మెన్ అనుకోండి, ఏ టూ మెడికల్ తగినంత స్టాండర్డ్ ఐసైట్ మీకు ఉందా లేదా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో అది మాత్రం చెప్పగలం. కానీ మా స్ట్రెచ్ మార్క్స్కి, బాడీ మార్క్స్కి, టాటోస్కి వీటంతా రిజెక్షన్ అనేది ఉండదు గ్రూప్ డీలో, అది మాత్రం చెప్పగలను. మన సబ్స్క్రైబర్ ప్రదీప్ వచ్చేసి, అన్న నేను కొంచెం లావుగా ఉంటాను, ఏమైనా ప్రాబ్లమా అని కామెంట్ చేశారు. దానికి రిప్లై ఇస్తారు ఆర్ఆర్బి జేఈ సార్ అయితే? లేదండి, మన మెడికల్ స్టాండర్డ్స్లో వెయిట్ కానీ హైట్ కానీ ఇవేం పెద్ద కన్సిడరేషన్లో చేసుకోలేదు. బట్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ అని టెస్ట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. దాంట్లోకి మీరు క్వాలిఫై అయితే చాలు. వెయిట్ డజంట్ మ్యాటర్. బట్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత మీకు షుగర్స్, బీపీస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే మీరు ఆబ్వియస్గా మీరు ఫిట్ అవుతారు. సో ఓవర్ వెయిట్ అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఇలాంటివి షార్ట్ అవుట్ చేయడానికే వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్గా మీరు దాంట్లో క్వాలిఫై అయ్యారంటే ఆటోమేటిక్గా మీరు ఎలిజిబిలిటీ అనే వెయిట్ ఫ్యాక్టర్ అనేది కన్సిడరేషన్లో లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈడబ్ల్యూఎస్సికి కట్ ఆఫ్ ఎంత ఉంటుందని నాగబాబు అయితే మన సబ్స్క్రైబ్ అయితే కామెంట్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోకి వచ్చేసి. అదేనండి నేను ఇంతకుముందే చెప్పాను. కట్ ఆఫ్ అనేది మనము వితౌట్ పేపర్ చూడకుండా మన కట్ ఆఫ్ అనేది ప్రిడిక్టబుల్ కాదు. ఎకనామిక్ వీకర్ సెక్షన్ కూడా కొంచెం అటు ఇటుగానే ఓబీసీ స్టాండర్డ్లో దగ్గరలోనే కట్ ఆఫ్ ఉండొచ్చు. సో కట్ ఆఫ్ గురించి మానేసి మీరు ఎగ్జామ్కి ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేలాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మీ టార్గెట్ 70 పెట్టుకోండి. 70 అబౌవ్ ఉంటే హ్యాపీగా ఏ కేటగిరీలోనే మీరు కంపల్సరీగా పోస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ పాయింట్స్ మ్యాన్ రావాలంటే స్కోర్ ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? లాస్ట్ నోటిఫికేషన్ కంటే కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందా లేదని ఒక కామెంట్ చేశారు. ఆబ్వియస్గా గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంతా మనకు యాస్పిరెంట్స్లో ముందు కోరిక ఏంటంటే పాయింట్స్ మెన్ కావాలనే. అందరూ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% పాయింట్స్ మెనే ఎక్కువ ప్రియారిటీ పెట్టుంటారు. సో పాయింట్స్ మెన్ ఎక్కువ ప్రియారిటీ పెట్టుంటారు. సో ఆబ్వియస్గా పాయింట్స్ మెన్కి అనేది కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. సో కట్ ఆఫ్ స్కోర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి 70 అబోవ్ ఉంటేనే మీరు కంపల్సరీగా పాయింట్స్ మెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. పాయింట్స్ మెన్ కాకుండా అసిస్టెంట్, టీఆర్డీ, టీఆర్ఎస్, ఎలక్ట్రికల్, వేగన్ వర్క్షాప్ ఇవే వచ్చినా మీరేమి నిరాశ పడాల్సిన అవసరం లేదు. అన్నీ మంచి పోస్టులే, అంతా ప్రమోషన్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ పే కమిషన్ కూడా వస్తుంది, శాలరీ హైక్స్ బాగుంటాయి. సో బెటర్ టు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదే మీకు బెస్ట్ మంచి ఛాన్సు. మీరు ఆబ్వియస్గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. అది ప్రస్తుత కాలంలో ఎక్కడ పట్టినా రైల్వేలో వచ్చేసి గ్యాంగ్ మ్యాన్ నుంచి స్టేషన్ మాస్టర్ మొత్తం వచ్చేసి టీసీలు ఎక్కడ పట్టినా హిందీ వాళ్ళే ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటి సార్ని అయితే అడుగుదాము. ఇది చాలామందికి వచ్చే డౌట్ అండ్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్గా నేను అక్కడక్కడ బస్సుల్లో, ట్రైన్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి. బట్ నేనేమంటానంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన స్టేట్ వైజ్ తెలుగు వాళ్ళకే ఇవ్వాలి, తమిళియన్స్కే ఇవ్వాలి, అట్లా మరాఠియన్స్కి ఎలా మనం చేయలేమండి సెగ్రిగేషను. ఎందుకంటే దిస్ ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆబ్వియస్గా హిందీ వాళ్ళకి అందరికీ ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకా హిందీ వాళ్ళకి వస్తుంది మనకి రాదు అని అనడం కరెక్ట్ కాదు. బట్ హిందీ వాళ్ళు అయితే కన్సిస్టెన్సీగా వాళ్ళు మాకు ఖచ్చితంగా ఇదే ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ జాబ్స్ లేవు. వాళ్ళకి ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీస్ లేవు, ఐటీ సెక్టర్స్ లేవు, అగ్రికల్చర్ ఫీల్డ్స్ లేవు నార్త్ వాళ్ళకి మెయిన్గా. సో అందుకని వాళ్ళు మెయిన్గా ప్యూర్లీ ఒక 2-3 ఇయర్స్ అయినా 4 years 5 years అయినా అలా కన్సిస్టెన్సీగా కూర్చొని చదివి ఏదో ఒక మినిమం చిన్న గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కన్సిస్టెన్సీ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి అంతే. మన ఆబ్వియస్గా మనకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నాలెడ్జ్ పరంగా కానీ డిఫరెన్స్ అంటూ ఏం ఉండదండి. మన వాళ్ళు కొంచెం నెగ్లిజెన్స్ చేస్తారు. అలా కాకుండా కన్సిస్టెన్సీగా 2 years 3 years కూర్చుంటే కంపల్సరీగా మనకు కూడా వస్తుందండి. అది ఆర్ఆర్బి గ్రూప్ డిలో లేడీస్ కూడా అప్లై చేశారు, మేల్స్తో పాటు ఫీమేల్స్ కూడా అప్లై చేశారు. వాళ్ళకి సేఫెస్ట్ జాబ్ ఏంటి సార్ని అయితే అడుగుదాం. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఆల్ జెండర్స్ ఆర్ ఈక్వల్. బట్ అన్ని జాబ్స్కి గ్రూప్ డీల్ అన్ని జాబ్స్కి ఉమెన్స్ ఎలిజిబులే. బట్ వాళ్ళకి తగినట్టుగానే వర్క్ ఉంటుందండి. ఇప్పుడు మెన్స్ చేసే వర్క్, హార్డ్ వర్క్స్ ఇలాంటివి ఏమి చెప్పరు వాళ్ళకి. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఫీల్డ్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉమెన్స్ అనేది కంపల్సరీగా వాళ్ళ యొక్క టాలెంట్ అనేది చూపించుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా చదవండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా రాయండి, ఎగ్జామ్ బాగా రాయండి. క్వాలిఫై అయితే కంపల్సరీగా జాయిన్ అయ్యండి. మీకు తగినట్టే జాబ్స్ ఉంటాయి, మీకు తగినట్టే వర్క్ ప్రొఫైల్ అనేది మీ సుపీరియర్స్ క్రియేట్ చేస్తారు. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. అది ఆర్ఆర్బి గ్రూప్ డిలో పాయింట్స్ మ్యాన్ జాబ్ తెచ్చుకున్నాక గ్రూప్ డిలో ప్రమోషన్స్ ఏ విధంగా వెళ్ళొచ్చు సార్?
పాయింట్స్మెన్ అంటే మీకు స్టార్టింగ్ అసిస్టెంట్ పాయింట్స్మెన్గా పోస్టింగ్ ఇస్తారండి. నెక్స్ట్ మీరు దాని ఒక వేకెన్సీని బట్టి 2-3 years కావచ్చు, 4 years కావచ్చు, పాయింట్స్మెన్ అవుతారు. పాయింట్స్మెన్ తర్వాత షంటింగ్ జమేదార్ అంటారు. షంటింగ్ జమేదార్ అంటే షంటింగ్ మాస్టర్. దాని తర్వాత స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా పాయింట్స్మెన్ బెనిఫిట్ ఏంటంటే మీకు డిపార్ట్మెంట్ కోటాలో ఎక్కువగా గూడ్స్ గార్డులు, స్టేషన్ మాస్టర్లు పడుతూ ఉంటాయండి. ఆ డిపార్ట్మెంట్ కోటాలో మీరు రాసుకుంటే మీరు హ్యాపీగా ఒక 3 yearsకి మీరు గూడ్స్ గార్డ్ కానీ, స్టేషన్ మాస్టర్ కానీ అయిపోవచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఫ్యామిలీకి దూరంగా ఉండే జాబ్స్ ఏంటి సార్? ప్రజెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఫ్యామిలీగా దూరంగా ఉండే జాబ్ అంటే ఏదన్నా ఉంటే ట్రాక్ మిషనేనండి. ట్రాక్ మిషన్ అసిస్టెంట్ మాత్రం కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉంటాము. బట్ శాలరీ పరంగా ఆర్ఆర్బి గ్రూప్ డీలో అన్ని పోస్టుల కంటే కూడా ట్రాక్ మిషన్ అసిస్టెంట్కే శాలరీ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ వస్తుంది కాబట్టి. సో అదొక్కటే కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉంటే మిగతా డైలీ మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడ మన ఫ్యామిలీ అనేది పెట్టుకుంటే హ్యాపీగా ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాని గురించి మీరు పడేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి రైల్వేలో ఒక అపోహ అయితే ఉంది, డబ్బులు కడితే జాబ్స్ వస్తాయి అనే దానికైతే మీ ద్వారా ఆన్సర్ తెలుసుకుంటే వాళ్ళైతే ప్రిపరేషన్ మీద అయితే ఫోకస్ అయితే చేస్తారనుకుంటున్నాను, నేనైతే ఆశిస్తున్నా. దానికి కూడా ఒక ఆన్సర్ అయితే ఇవ్వండి సార్, వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా. లేదండి, ప్రజెంట్ రైల్వేలో 5 లక్షలు ఇస్తే 5 లక్షలు కడితే జాబ్ ఇప్పిస్తాం, 10 లక్షలు ఇస్తే జాబ్ ఇప్పిస్తాం, మాకు GM తెలుసు, CM తెలుసు, BM తెలుసు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. సో వీళ్ళ మాటలు అనేది ఎప్పుడు వినొద్దండి. ఎందుకంటే ఇప్పుడు రైల్వే బోర్డు అనేది, రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి రైల్వే బోర్డు అనేది చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసిందండి. ప్రతి రైల్వే బోర్డు అనేది రైల్వేనే ఓన్గా కండక్ట్ చేస్తుంది. విత్ హెల్ప్ తీసుకొని, ఒక MNC కంపెనీ హెల్ప్ తీసుకొని, అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ మేనర్లో ఎటువంటి పేపర్ లీకేజెస్ కానీ ఎటువంటి జరగకుండా వాళ్ళు హ్యాపీగా నీట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పేపర్ని, సేఫ్ అండ్ సెక్యూర్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో. ఇలాంటివి ఏమి జరగవు. ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. మీ టాలెంట్ మీరు నమ్ముకోండి, కష్టపడండి, 2-3 years కన్సిస్టెన్సీగా కూర్చోండి. సబ్జెక్ట్స్ పైన కంపల్సరీగా మీరు గెట్ ఇన్ అవుతారు. మీ పోస్ట్ అనేది మీకు కంపల్సరీ మీరు ఇష్టపడే పోస్ట్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి అయితే ఒక క్లియర్గా అయితే ఒక అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. రైల్వేలో ఆర్ఆర్బి గ్రూప్ డినే కాదు, NTPC, ALP జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. సార్ మాటల్లో తెలుసుకుందాం NTPCకి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, ALP అంటే ఏంది అసలు. కొంతమందికి అయితే NTPC అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఏ జాబ్స్ దేంతో ఉంటాయి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్స్ దేంతో జాబ్స్ ఉంటాయని సార్ని అయితే అడుగుదాం. దాని గురించి ఒక వీడియో ఒక 5 minutes అయితే చెప్పండి సార్, NTPC గురించి కూడా. అదేనండి, రైల్వేలో ఎక్కువగా యాస్పిరెంట్స్ ఇష్టపడే నోటిఫికేషన్ ఏదంతా ఉందో అది NTPC అండి, ఆబ్వియస్గా. ఎందుకంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు. దీంట్లో మనకి కమర్షియల్ క్లర్కు, TC, సీనియర్ కమర్షియల్ క్లర్కు, గూడ్స్ గార్డు, స్టేషన్ మాస్టర్, ఈ పోస్ట్ అనేది ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ కింద TC కమర్షియల్ క్లర్క్స్ అనేది ఇస్తారండి. గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద సీనియర్ కమర్షియల్ క్లర్కు, గూడ్స్ గార్డు, స్టేషన్ మాస్టర్ ఇవన్నీ ఇస్తారండి. దీనికి అండర్ గ్రాడ్యుయేట్ కింద ఇంటర్ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. అండ్ గ్రాడ్యుయేట్కి ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ మీరు ఎలిజిబులే. బట్ ఇది నవేడేస్ ఇది కొంచెం టఫెస్ట్ ఎగ్జామ్ అండి. ఎందుకంటే గ్రూప్స్కి 2 exams ఉంటాయి, CBT 1, CBT 2. ఎందుకంటే ఈ ఎగ్జామ్ని గ్రూప్స్కి రాసి గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్స్ పెద్ద SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, CGLకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ని అటెండ్ చేస్తున్నారు. బికాస్ ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ జాబ్స్ అనమాట TCలు ఇవన్నీ. ఎందుకంటే పబ్లిక్ డీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్గా మనం పబ్లిక్లో ఉంటున్నామంటే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో దీన్ని కొంచెం కష్టపడాల్సి ఉంటుంది గ్రూప్ Dతో కంపేర్ చేస్తే. సో అదండి. అది నెక్స్ట్ వచ్చేసి ALP సార్, అసిస్టెంట్ లోకో పైలట్. అదే లోకో పైలట్, ట్రైన్ డ్రైవింగ్ చేసే వాళ్ళని లోకో పైలట్ అంటారు. దాని వాళ్ళ అసిస్టెంట్ లోకో పైలట్ వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్పండి సార్ వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి. అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయండి రైల్వేలో. ఆబ్వియస్గా మీరు చూసే ఉంటారు, గత 2 yearsలో 2 notifications అనేది రిలీజ్ చేశారు. దీని కారణం ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్లో అప్లై చేసే ముందు మీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్, A1 మెడికల్ స్టాండర్డ్స్కి మీరు ఎలిజిబుల్లా కాదా. మీరు కష్టపడి CBT 1 క్వాలిఫై, CBT 2 క్వాలిఫై, సైకోమెట్రీ క్వాలిఫై, మెడికల్లో వెళ్తే మాత్రం కంపల్సరీగా మీరు ఎంత కష్టపడినా, ఎంత టాప్ మార్క్లో ఉన్నా మెడికల్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. 6/6 వితౌట్ స్పెట్స్ చెప్పాలి. హార్ట్, లంగ్స్, కిడ్నీ, టోటల్ బాడీ అనేది ALPలో చెక్ చేస్తారు. ఏ ఒక చిన్న డిఫెక్ట్ ఉన్నా కంపల్సరీగా, ఏదో ఒక చిన్న డిఫెక్ట్ బాడీలో అబ్నార్మాలిటీస్ ఏదైనా లిమిట్స్ క్రాస్ అయినా కంపల్సరీగా మిమ్మల్ని అన్ఫిట్ అనేది చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే ALPకి అప్లై చేసే ముందు దాని యొక్క మెడికల్ స్టాండర్డ్స్కి మీరు ఎలిజిబుల్లా కాదని క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేయండి.
CBT 1 క్వాలిఫై, CBT 2 క్వాలిఫై, సైకోమెట్రిక్ క్వాలిఫై, లాస్ట్లో మెడికల్ అన్ఫిట్ అయ్యి ఫీల్ అవుద్దండి. అది మాత్రం నా సజెషన్ అండి. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇంగ్లీష్లో వచ్చేసి బెస్ట్ బుక్స్ ఏమైనా చెప్పండి సార్, మీరు ఏమన్నా రిఫర్ చేసేవి ఏమన్నా ఉన్నాయా? అదండి, గ్రూప్ డీలో మనకైతే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ విత్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ చదివితే 10th CBSE 10th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతామని అన్నారు. సో మ్యాథ్స్, రీజనింగ్ అనేది మాత్రం ఒక స్టాండర్డ్ బుక్. అంటే నేను ప్రిపేర్ అయింది మాత్రం RS అగర్వాల్ ప్రిపేర్ అయ్యానండి. సో RS అగర్వాల్ ఆబ్వియస్గా స్టాండర్డ్ బుక్ ఫర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అది ఎవరైనా చెప్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే 10 బుక్కులు ఒక్కసారి చదివే బదులు ఒక బుక్ని 10 సార్లు చదవండి. కంపల్సరీగా మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్లో మాత్రము కంపల్సరీగా డిట్టో క్వశ్చన్స్ దిగే ఛాన్సెస్ ఉన్నాయి. విత్ నెంబర్స్ మాత్రం చేంజ్ చేసి మోడల్స్ మాత్రం అట్టి పరిస్థితుల్లో అవే ఇస్తారు. సో ఆబ్వియస్గా మ్యాథ్స్కి సీజన్స్ మాత్రం RX అగర్వాల్ ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ అంటే మీకు 6th to 10th స్టాండర్డ్ NCERT బుక్స్ ఉంటే చదువుకుంటే హ్యాపీనండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. లేదు ఇంత మేము చదవలేమంటే ఒకే బుక్ ఉంటుంది, లూసెంట్ ఆథర్ జనరల్ సైన్స్. ఆ బుక్ రెఫర్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం దాంట్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మోడర్న్ హిస్టరీ, మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడిల్ హిస్టరీ, మూడు ఉంటాయి. 3 ప్లస్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. ఇంత పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. సో మీకు ఈ గ్రూప్ డి అండ్ రైల్వేలో చాలా ఎగ్జామ్స్లో చూసుకుంటే అంత డెప్త్గా, అంత స్పెషలైజ్డ్ ఆ సబ్జెక్ట్లో మీరు అంత స్పెషలైజేషన్ పొందాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్. సపోజ్ ఇయర్స్, ఫస్ట్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ ఇయర్స్ ఉంటాయి కదా. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్యలో జరిగింది. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు, ఇలాంటివి చిన్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు చదువుకుంటే సరిపోతుంది. ఈ మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. దీనికి బెస్ట్ సజెషన్ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది చాలా బాగుంటుందండి. దాన్ని మీరు చూసుకుంటే జనరల్ అవేర్నెస్లో ఆబ్వియస్గా గెట్ అవ్వచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీరు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. నా సజెషన్ ఏంటంటే బెటర్ టు గివ్ లాస్ట్ ప్రయారిటీ టు ద కరెంట్ అఫైర్స్కి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మిగతా ఫస్ట్ ప్రయారిటీ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్. అదే మ్యాథ్స్, రీజనింగ్ ఇవి 2 కవర్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి ఇవ్వండి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి ఇవ్వండి, లాస్ట్ ప్రయారిటీ టు కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. సో ఈ విధంగా మీరు స్ట్రాటజీస్ ఫాలో అయితే కంపల్సరీగా అనేది మీరు క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోచింగ్ వెళ్ళడమా మేలా లేదా ఇంటికాడ చదువుకోవడం మేలా అని అయితే కొంతమంది అయితే ఇప్పుడు కాదు ఒక 3-4 వీడియోస్లలో ఓల్డ్ వీడియోస్లలో అయితే కామెంట్ చేశారు. అది ఇప్పుడైతే సార్ చేత అయితే రిప్లై అయితే అందుకుందాం. కోచింగ్ బెస్టా, ఇంట్లో చదువుకోవడం బెస్టా అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యూ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. మీ గురించి మీకు ఏమీ తెలియదు, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమీ తెలీదు. బెటర్ మీరు కోచింగ్కి వెళ్ళి ఒక 6 months 1 year కోచింగ్కి వెళ్ళి వాళ్ళ యొక్క బేసిక్ స్టాండర్డ్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని రిపీటెడ్గా చదువుకుంటూ ఎగ్జామ్కి వెళ్తే మీరు మంచి ఫలితాలు ఉంటాయి. లేదు ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, మీరు ఓన్గా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీకు ఉన్నాయి, ఆల్రెడీ 2-3 years మీరు ప్రిపేర్ అయిపోయారు. సో మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు అర్థమైపోతాను. వాళ్ళకి కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్స్లోనే ఫ్రీ క్లాసెస్ వస్తున్నాయండి. అవి చూసుకోండి, ఫాలో చేయండి. మీకు ఏమైనా అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అనే వాళ్ళు కోచింగ్కి వెళ్ళి బెటర్ మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని కోచింగ్కి వెళ్ళి ఒక 6 months కోచింగ్ తీసుకొని తర్వాత బయటకు వచ్చి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది మీరు ఎప్పుడైనా కోచింగ్ ఏమైనా వెళ్ళారా సార్? మీరు రైల్వేలో జాయిన్ కాకముందు ఏమైనా అంతకుముందు ఏమైనా నోటిఫికేషన్లలో జాబ్ ఏమైనా స్టేట్లో ఏమైనా జాబ్ అయితే వచ్చిందా? లేదండి, నేనైతే ఏ కోచింగ్ తీసుకోలేదు. బట్ నేను నా ఓన్ ప్రిపరేషన్తో ఒక 4-5 years చదివాను. నాకు 2018లో గ్రూప్ డి వచ్చింది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ సచివాలయం జాబ్ వచ్చింది, ప్లస్ ఏపీ కానిస్టేబుల్ మెడికల్ వరకు వెళ్ళి మెడికల్లో అన్ఫిట్ అయ్యాను. సో తర్వాత జేఈ వచ్చింది, జేఈగా జాయిన్ అయ్యాను. అది మీ జాబ్స్ అయితే వచ్చాయి, మనకైతే ఒకటి రావడానికే కష్టపడుతున్నాం. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. కంపల్సరీగా అందరూ తెచ్చుకోవచ్చు. కొంచెం నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీగా మంచి బుక్స్ పెట్టుకొని డైలీ ఒక 4-5 hours షెడ్యూల్లా ప్లాన్ చేసుకొని మెయిన్గా ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారో కంపల్సరీగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్గా చదవండి.
ఆ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్లా కాదా, మీ నాలెడ్జ్ సరిపోతుందో లేదో టెస్ట్ చేసుకోండి. ప్లస్ దాని సిలబస్ పేజెస్ అని ఒక 2-3 పేజెస్లో వస్తుంటుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక జెరాక్స్ తీసుకొని మీ యొక్క ప్యాడ్స్ పైన అంటించుకోండి, లేదా మీరు ఒక బెడ్రూమ్లో అంటించుకోండి, సిలబస్ పేస్ చేసుకొని చదవండి. ఈ టాపిక్ అయిపోయింది, ఈరోజు టిక్ పెట్టుకోండి, నెక్స్ట్ అదే టాపిక్ 1 వీక్ తర్వాత రిపీట్ చేయండి. ఇలా రిపీటేటివ్ చేస్తూ ఉంటే కంపల్సరీగా రైల్వే కాదు ఏ గవర్నమెంట్ జాబ్ అని ఈజీగా వస్తుందండి. అదండి, నేనైతే మొత్తం లాస్ట్ వీడియోస్లలో వచ్చిన కామెంట్స్ అన్నీ అయితే నోట్ చేసుకొని సార్ని అయితే అడిగా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనో లేదా సార్ని అయితే సజెషన్ చేసుకొని దానికైతే రిప్లై ఇస్తా. 1-2 క్వశ్చన్లకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తా. అదండి సంగతి. జై హింద్, జై భారత్.